శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 48వ సర్గము. ఇంద్రజిత్తు హనుమంతుల యుద్ధము. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడి హనుమంతుడు రావణుని సభలో ప్రవేశించుట. హనుమంతుని చేతిలో అక్షకుమారుడు నిహతుడు కాగా మహావీరుడైన రాక్షసరాజగు రావణుడు లోలోపల ఆందోళన పడుచున్నను మనస్సును కుదుటపరచుకొని ధైర్యము వహించి కుపితుడై దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల ఇంద్రజిత్తును యుద్ధమునకాదేశించుచూ ఇట్లు పలికెను. ఓ కుమారా, నీవు అస్త్రవేత్తలలో శస్త్రములను ప్రయోగించు వారిలో శ్రేష్ఠుడవు. సురాసురులు సైతము నీ పరాక్రమమునకు గడగడలాడుదురు. బ్రహ్మదేవుని గూర్చి తపమనరించి బ్రహ్మాస్త్రము మొదలగు పెక్కు అస్త్రములను సంపాదించిన వాడవు. నీ యుద్ధ కౌశలమును ఇంద్రాది దేవతలు కూడా చవిచూచిరి. అసురులు గాని ఇంద్రాది దేవతలు గాని మరుద్గణములు గాని యుద్ధరంగమున నీ అస్త్రబలము ముందు నిలువజాలకపోయిరి. ముల్లోకములలోనూ కథనరంగమున నీచే పరాజితుడు కానివాడు ఎవ్వడునూ లేడు. నీ భుజబల పరాక్రమములే సర్వదా నీకు భద్రకవచములు. నీ తపఃప్రభావమే నీకు సర్వరక్షకము. దేశకాలములననుసరించి కర్తవ్యములను నిర్వహించుటలో నీవు నిరుపమాన ప్రజ్ఞాశాలివి. సమయస్ఫూర్తి గలవాడవు. వివిధ యుద్ధ రీతులలో కుశలుడవైన నీకు అసాధ్యమైన కార్యము ఏదియునూ లేదు. వివేకముతో ఆలోచించి చేయదగిన కార్యములలో నీకు తెలియనిది లేదు. నీ అస్త్రబలములను శారీరక శక్తిని ఎరుగనివాడు ముల్లోకములయందు ఎవ్వడునూ లేనే లేడు. తపోబలమునందును యుద్ధమున పరాక్రమించుటలోను అస్త్రబల విజృంభణమునందును అన్ని విధములా నీవు నాతో సమానుడవు. యుద్ధ సంఘర్షణ ఎదురైనప్పుడు నీవు నిలబడిన పక్షమునకు జయము తథ్యము. నా మనస్సునకు ఆందోళన ఏమాత్రము కలుగదు. 80,000 మంది కింకరులును జంబుమాలియు వీరులైన అమాత్యపుత్రులు 7గురును సేనానాయకులు 5గురును రణరంగమున మడిసిరి. అసంఖ్యాకముగానున్న అశ్వములు గజములు రథములు పదాతి బలములు కదనరంగమున ప్రాణములను కోల్పోయెను. నీ అనూంగు తమ్ముడైన అక్షకుమారుడు కూడా నిహతుడయ్యెను. అయితే ఓ అరిమర్దన, నాకు నీపై ఉన్నంత గట్టి నమ్మకము వారిపై లేదు. ఆ వానరుని ప్రశస్తమైన బుద్ధి కౌశలమును శారీరక బలమును ప్రభావమును పరాక్రమమును దృష్టిలో నుంచుకొని నీ బలపరాక్రమములను కూడా చూచుకొని నీ శక్తియుక్తులకు తగినట్లుగా విజృంభింపుము. అస్త్రవిధులలో శ్రేష్ఠుడా, నీ నిరుపమాన బలపరాక్రమములను చూచిన వెంటనే శత్రువులు లొంగిపోవుదురు. అట్టి నీవు ఆ వానరుని సమీపించినప్పుడు నీ బలమును శత్రుబలమును సమీక్షించుకొని మన సేనలు నశింపకుండునట్లుగా ప్రయత్నము చేయము. ఓ వీరుడా, ఒకే ప్రయత్నమున అనగా ఒక్క దెబ్బతో పెక్కుమందిని హతమార్చగల ఆ వానరుని నుండి సేనలు మనలను రక్షింపజాలవు. తీక్షణమైన వజ్రాయుధము కూడా ఆయన కడ కుంఠితమగును. కనుక ఆయన మీదికి వజ్రాయుధముతో కూడా వెళ్ళవద్దు. అది ఆయన కడ పనిచేయదు. ఈ వానరుని వేగము వాయువునకునూ లేదు. ఈతని బలము ముందు వాయుబలము సైతము దిగదుడుపే. అతడు అగ్నితుల్యుడు, అందరినీ కాల్చివేయగలడు. ముష్ట్యాది సాధనములతో అతనిని చంపుట అసాధ్యము. కనుక అట్టి ప్రయత్నము చేయకుము. నేను ఇంతకు ముందు చెప్పిన రీతిగా బాగుగా ఆలోచింపుము. నీ కార్యసాఫల్యమునకై అనగా నీవు శత్రువును జయించుటకై ఏకాగ్రచిత్తుడవై ధనుర్విద్యకు అనగా ధనుస్సునకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలమును జ్ఞప్తికి తెచ్చుకొనుచూ వెళ్ళుము. తిరుగులేని విధముగా యుద్ధకార్యమునకు దిగుము. పితామహుడిచ్చిన ఆ బ్రహ్మాస్త్రమునే స్మరించుచూ వెళ్ళుము. దానికి తప్ప మరి దేనికిని అతడు లొంగడు. బాలుడవైన నిన్ను యుద్ధమునకు పంపుట నాకు ఉచితముగా తోచుటలేదు. అయినను క్షాత్రధర్మమును అనుసరించి ఇట్లు చేయుట యుక్తమే. ఏలనన సమర్థులైన యోధులుండగా రాజు స్వయముగా వెళ్ళుట రాజధర్మ విరుద్ధము. కథనరంగమున విజయకాంక్ష కలిగియుండుట అవసరము. కనుక వివిధములగు అస్త్రప్రయోగములయందు నేర్పు కలిగి ఉండవలెను. జయార్థము అస్త్రములన్నీయూ స్మృతిలో ఉండవలెను. దేవతల వలె దివ్య ప్రభావము గలవాడు వీరుడు అయిన ఇంద్రజిత్తు తండ్రి పలికిన హితవచనములను విని కొండంత బలమును పొందినవాడై
యుద్ధము చేయుటకే నిశ్చయించుకొని ప్రభువైన రావణునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించెను. ఇంద్రజిత్తు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారి చేతను తన వారి చేతను ప్రశంసలనందుకొని రణోత్సాహముతో విర్రవీగుచూ సమరభూమికి వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను. వైభవోపేతుడు, పద్మదళముల వంటి నేత్రములు గలవాడు, రాక్షస ప్రభు అయిన రావణుని కుమారుడు, మహా తేజశాలియు అగు ఇంద్రజిత్తు పర్వదినములలో సముద్రుని వలె ఉప్పొంగుచూ సంగ్రామమునకు బయలుదేరెను. పరాక్రమమున ఇంద్రునితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు నిరాఘాటముగా మిక్కిలి వేగముతో సాగిపోగల రథమును అధిరోహించెను. దానికి గరుత్మంతుని వలె మిక్కిలి వేగముగలవి, తీక్షణమైన తెల్లని కోరలుగలవి అగు 4 సింహములు పూంచబడియుండెను. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, శస్త్రాస్త్ర ప్రయోగములలో ఆరితేరినవాడు అయిన ఆ ఇంద్రజిత్తు హనుమంతుడు ఉన్న ప్రదేశమునకు రథముపై వేగముగా వెళ్ళెను. వానరవీరుడైన హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథచక్రముల సవ్వడులను ధనుష్టంకారమును విని తనకు దీటైన వీరునితో యుద్ధము చేయ అవకాశము లభించినదని మిక్కిలి ఆనందభరితుడాయెను. రణవిద్యలలో కుశలుడైన ఇంద్రజిత్తు మిక్కిలి శక్తిమంతమైన ధనుస్సును, వాడి అయిన మునుకులు గల బాణములను చేతబట్టి హనుమంతుని ఎదుర్కొనుటకై వెళ్ళెను. పిమ్మట ఇంద్రజిత్తు రణోత్సాహభరితుడై బాణములనెక్కుపెట్టి ముందునకు సాగుచుండగా పైకెగసిన ధూళులతో దిశలన్నీయూ నిండిపోయెను. క్రూర మృగములు బహువిధములుగా అరువసాగెను. అంతటా అక్కడికి చేరిన నాగులు, యక్షులు, మహర్షులు, జ్యోతిశ్చక్రమున సంచరించు సిద్ధులు ఆకాశమునందంతటను వ్యాపించి హర్షోల్లాసములను ప్రకటించిరి. కాకులు, గ్రద్దలు మొదలగు పక్షులు తమకాహారము లభించునను సంతోషముతో బిగ్గరగా అరచినవి. రథముపై అతి వేగముగా తన వైపునకు వచ్చుచున్న ఇంద్రజిత్తును గాంచి హనుమంతుడు సింహనాదమునర్చుచూ శత్రువునకు దడపుట్టునట్లు అతి శీఘ్రముగా తన శరీరమును పెంచెను. ఇంద్రజిత్తు దివ్యమైన రథముపై నిలకడగానున్నవాడై చిత్రమైన వింటిని చేబూని పిడుగుపాటు ధ్వనితో భయంకరముగా ధనుష్టంకారమును గావించెను. మిక్కిలి తీవ్రముగా విజృంభించిన వారును, గొప్ప బలశాలురును, రణభయము లేనివారును అయిన హనుమంతుడు, ఇంద్రజిత్తు ఇరువురును బద్ధ శత్రువులైన దేవేంద్ర, రాక్షసేంద్రుల వలె పరస్పరము యుద్ధమునకు తలపడిరి. సాటిలేని వీరుడు, అత్యున్నతముగా తన శరీరమును పెంచినవాడు అగు హనుమంతుడు వీరుడును, మహారథుడును, ధనుర్ధారియు, యుద్ధమున వాసికెక్కినవాడును అయిన ఇంద్రజిత్తు యొక్క బాణముల ధాటిని వమ్మొనర్చి వాయుమార్గమున అనగా ఆకాశ మార్గమున సంచరింపసాగెను. శత్రువీరులను హతమార్చుటలో ఘటికుడైన ఇంద్రజిత్తు పొడవైన, వాడి ములుకులు గలవియు, మంచి రెక్కలు గలవియు, చిత్రముగానున్న బంగారు పిడులు గలవియు, బాగుగా వంగినవియు, వజ్రాయుధము వలె బలమైనవియు అగు బాణములను హనుమంతునిపై వేసెను. అంతటా మారుతి ఇంద్రజిత్తు యొక్క రథచక్ర ధ్వనులను, మృదంగ, భేరి, పటహాదివాద్యముల స్వనములను, ఎక్కుపెట్టబడుచున్న వింటి ధ్వనిని విని మరల గగనమునకు ఎగిరెను. గురిచూచి కొట్టుటలో సమర్థుడైన ఇంద్రజిత్తు యొక్క లక్ష్యమును వమ్మొనర్చుచూ ఆ వానరోత్తముడు బాణములకు చిక్కకుండా వాటి మధ్య తిరుగసాగెను. వాయుసుతుడైన హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు యొక్క బాణములకు ఎదురుగా నిలబడుచుండెడివాడు. ఇంద్రజిత్తు గురిచూచి బాణములను ప్రయోగించునంతలో అతడు వెంటనే చేతులు చాచి దాగుడు మూతలాడు వాని వలె రివ్వున మరల పైకి ఎగిరెడివాడు. మిక్కిలి వేగముగా యుద్ధమునర్చుటలో సమర్థులైన వారిద్దరును సకల ప్రాణులకు ఆశ్చర్యము గొల్పునట్లుగా మహాయుద్ధమునర్చుచుండిరి. హనుమంతుని ఎట్లు జయింపవలెనో ఇంద్రజిత్తునకు తెలియకుండెను. ఇంద్రజిత్తును పడగొట్టు ఉపాయము హనుమంతునకు తోచకుండెను. దేవతలతో సమానమైన పరాక్రమము గల వారిద్దరునూ పోరు సల్పుచూ ఒకరిని మరి ఒకరు జయించుటకు అసాధ్యులుగా నుండిరి. బాణములను సంధించి ప్రయోగించుటలో ఏకాగ్రచిత్తుడైన ప్రతిభాశాలియగు ఆ ఇంద్రజిత్తు తన గురి వమ్మైపోవుచుండుట వలనను, అమోఘములైన శరములు కూడా గురి తప్పి పడిపోవుచుండుట చేతను తీవ్ర విచారమునకు లోనయ్యెను. ఆ ఇంద్రజిత్తు హనుమంతుని చంపుట అసాధ్యమని తలంచెను. అది సరే, కనీసము ఆ వానర ప్రముఖుని
బంధించుటకై అతనిని నిశ్చేష్టునిగా చేయుటకు ఉపాయమేమి అని అతడు బాగుగా ఆలోచింపసాగాను. పిమ్మట అస్త్రవిధులలో ప్రముఖుడు, వీరుడు, మహా తేజస్శాలియూ అయిన ఆ ఇంద్రజిత్తు ఆ వానరోత్తమునిపై బ్రహ్మాస్త్రమును సంధించెను. ఈ మహావానరుని చంపుట అసాధ్యము అని తలచి అస్త్రరహస్యములను ఎరింగిన భుజ బలశాలియగు ఇంద్రజిత్తు ఆ మారుతిని బ్రహ్మాస్త్రముచే బంధించెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడిన వాడై ఆ కపివరుడు నిశ్చేష్టుడై భూమిపై పడిపోయెను. ఆ హనుమంతుడు తాను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినట్లు తెలిసికొనెను. కాని బ్రహ్మదేవుని ప్రభావమున ఆ అస్త్రశక్తి క్షణకాలములో తొలగిపోయెను. అది ఆయనను ఏమాత్రమూ బాధింపలేదు. అప్పుడు అతడు తనను బ్రహ్మదేవుడు అనుగ్రహించెనని తలంచెను. అది స్వయంభువ అనగా బ్రహ్మమంత్రములచే అభిమంత్రింపబడిన బ్రహ్మాస్త్రము అని ఎరింగి బ్రహ్మ తనకు ప్రసాదించిన వరమును గుర్తునకు తెచ్చుకొనెను. పితామహునిచే ప్రభావితమైన ఈ బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకొనగల శక్తి నాకు లేదు అని తలంచి ఇంద్రజిత్తు దానిని నాపై ప్రయోగించెను. సరే, ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుబడి ఉండుటయే యుక్తము. ఆ విధముగా నేను బ్రహ్మదేవుని గౌరవించినట్లగును. ఆ హనుమంతుడు బ్రహ్మాస్త్రము యొక్క ప్రభావమును తనపై పితామహునకు గల అనుగ్రహమును గుర్తునకు తెచ్చుకొనెను. బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకొనగల శక్తి తనకు ఉన్నదని తెలిసియూ అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించెను. నేను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినను బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షించుచున్నందున నేను భయపడవలసిన పనియే లేదు. రాక్షసులు నన్ను బంధించి తీసుకుని వెళ్ళినను నాకు లాభమే యగును. ఏలనన నేను స్వయముగా అక్కడ రావణునితో మాట్లాడవచ్చును. అందువలన శత్రువులు నన్ను తీసుకుని వెళ్ళుదురుగాక. శత్రువులను పరిమార్చగలవాడును సదసద్విచక్షణతో దూరదృష్టిగలవాడును అయిన హనుమంతుడు కృత నిశ్చయుడై నిశ్చేష్టుడై ఉండెను. అంతట శత్రువులు ఆయన మీదికి విజృంభించి బలప్రయోగముతో బంధించి భయపెట్టసాగిరి. అప్పుడు మారుతి బిగ్గరగా కేక వేసెను. అనంతరము రాక్షసులు శత్రు సంహారకుడైన హనుమంతుడు నిశ్చేష్టుడై ఉండుటను చూచి గట్టిగా పేనిన జనపనార త్రాళ్లతోడను వల్కముల చేతను ఆయనను బంధించిరి. ఒకవేళ రావణుడు నన్ను చూచుటకై కుతూహలపడుచూ ఉన్నను ఉండవచ్చును అని నిశ్చయించుకొని హనుమంతుడు తనను శత్రువీరులు బంధించుటను నిందించుటను కూడా ఇష్టముతో సహించెను. మహావీరుడైన హనుమంతుడు వల్కలములచే బంధింపబడిన వెంటనే బ్రహ్మాస్త్రము అతనిని తన బంధము నుండి విముక్తిని గావించెను. ఏలనన తనచే బంధింపబడిన వానిని ఇతర సాధనములచే మరల బంధించినచో బ్రహ్మాస్త్రము అతనిని తన బంధము నుండి విడిచిపెట్టును. వల్కలములు మున్నగు వానిచే బంధింపబడిన ఆ వానరోత్తముని బ్రహ్మాస్త్రము తన బంధము నుండి విముక్తిని చేయుట గమనించి వీరుడైన ఇంద్రజిత్తు ఇట్లు తలపోయసాగెను. ఇతర సాధనములచే బంధింపబడిన వానిని బ్రహ్మాస్త్రము తన బంధము నుండి విడిచిపెట్టును. అయ్యో, నా శక్తినంతయును ధారపోసి చేసిన ఈ ఘనకార్యము బూడిదలో పోసిన పన్నీరైనది గదా. బ్రహ్మాస్త్ర మంత్ర పద్ధతిని ఎరుగక రాక్షసులు తెలివి మాలిన వారై ఇట్లు చేసిరి. బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిమ్మట మరి ఒక అస్త్రము ఏదియూ పనిచేయదు. బ్రహ్మాస్త్రమును మరల ప్రయోగింపవలను పడదు. అతడి బంధములను త్రెంచుకొనినచో మనందరినీ ఇరుకున పెట్టవచ్చును. అయినచో మన కర్తవ్యమేమి? ఇప్పుడు అతడు చేయజాలనిది ఏమిటి? గొప్ప చిక్కే వచ్చిపడినది. హనుమంతుడు బ్రహ్మాస్త్రము నుండి తాను విముక్తుడైన విషయమును ఇతరులకు తెలియనీయలేదు. క్రూరులైన రాక్షసులు అతనిని బంధములతో కట్టి కట్టెలతో బాదుచూ పిడికిళ్లతో పొడుచుచూ రావణుని సమీపమునకు లాగికొని పోయిరి. రావణుని చూడవలెనను సంకల్పముతో ఈ రాక్షసులు పెట్టు బాధలను అన్నింటినీ హనుమంతుడు బుద్ధిపూర్వకముగా ఓర్చుకొనెను. అంతట బ్రహ్మాస్త్రము నుండి విముక్తుడై జనుపు నారత్రాళ్ల చేతను వల్కలముల చేతను బంధితుడై ఉన్న మహావీరుడగు వానరోత్తముని ఇంద్రజిత్తు సభాస్థలికి తీసుకొని వెళ్ళి పరివారములతో గూడియున్న రావణునకు చూపించెను. బంధింపబడిన మొదపుటేనుగు వలెనున్న హనుమంతుని గూర్చి రాక్షసులు అశోకవనమును ధ్వంసమునర్చిన వానరుడు ఇతడే అని తమ రాజైన రావణునకు నివేదించిరి.
ఆ సభలోని రాక్షస వీరులు ఆ వానరుని జూచి, ఇతడు ఎవరు, ఎవరివాడు, ఎక్కడి నుండి వచ్చినాడు, ఇతడు వచ్చిన పని ఏమి, ఇతనికి ఆశ్రయమును ఇచ్చినదెవరు అని పరస్పరము చర్చించుకొనసాగిరి. అచట మిక్కిలి ఆగ్రహముతోనున్న మరికొందరు రాక్షసులు చంపుడు, కాల్చివేయుడు, భక్షింపుడు అని ఒకరితోనొకరు చెప్పికొనసాగిరి. మహాత్ముడైన హనుమంతుడు మార్గమును దాటి అమూల్య రత్నములతో అలంకృతమయ్యున్న రావణుని భవనమును, సభలో రావణుని పాదముల సమీపముననున్న అతని ముఖ్య సచివులను ఒక్కసారిగా పరికించుచూ చూచెను. మహా తేజస్శాలి అయిన ఆ రావణుడు వికృతాకారులైన రాక్షసులచే ఇటునటు లాగబడుచున్న కపీశ్వరుని జూచెను. తేజోబల సంపన్నుడై సూర్యుని వలె విరాజిల్లుచున్న రాక్షసరాజును ఆ కపిసత్తముడు చూచెను. ఎర్రబారిన కనులతో రోషముతో గ్రుడ్లురుముచూ రావణుడు కపివరుని పరికించి చూచి, సభలో ఆసీనులయ్యున్న కులశీలములు గలిగి అనుభవజ్ఞులైన ప్రముఖులగు మంత్రులను అతనిని గూర్చి తెలిసికొనుడు అని ఆజ్ఞాపించెను. ఆ మంత్రివరులు వచ్చిన పనిని గూర్చియు, ఆ కార్యహేతువు మొదలగు వానిని గూర్చియు క్రమముగా ఆ కపివరుని ప్రశ్నించిరి. అంతట మారుతి, నేను వానర ప్రభు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతను అని తెలిపెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 48వ సర్గము.